మంచిగా విజయం బాగా సాధించడానికి మనకు మంచి నాంది నిన్న ఇవాళ బాగా ముందుకు వచ్చాం. 7 రోజుల శ్రమతోటి ఇవాళకి 7 రోజులైంది. పోయిన శనివారం నుండి ఇవాళకి 8వ రోజు మనం కరెక్ట్గా ఎక్కడ ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా జరుగుతుంది. మనం ఇట్లనే మరి ఇంకా కొన్నాళ్ళు ఇదే కంటిన్యూ చేయాలనేది. మళ్ళీ 2 రోజుల తర్వాత మండే తర్వాత మళ్ళీ ఇక్కడ నిరాహార దీక్షది మనం గవర్నమెంట్ తోటి ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలని మేము నిర్ణయించినాం సెంట్రల్ కమిటీ వాళ్ళం. మరి మనకి ఎందుకంటే మనకి ఇంకా కొన్ని ఆదేశాలు రాలేవు కాబట్టి మనం ఇంకా కొన్నాళ్ళు ముందు రేపటి నుంచి ప్రతి జూన్ వాళ్ళు మొన్నటిదాకా ఎట్లా చేశారు అట్లనే ఖచ్చితంగా రౌండింగ్లో తిరిగి అందరినీ మన ఐక్యమత్యంగా మన మిత్రుల దగ్గర అందరినీ పిలిపించుకొని కూర్చుండబెట్టుకొని కార్డు లేని వాళ్ళకు కార్డు ఇచ్చుకొని నమోదు చేసుకొని ఎవరికి వ్యతిరేకంగా లేకుండా మన సభలో ఖచ్చితంగా పాల్గొనాలని చెప్పి ఏ పనైనా పెద్దల్ని బిల్డర్ కావచ్చు ఓనర్లు కావచ్చు కొంతమంది పెద్దలు ఎక్కడెక్కడో కొన్ని జబర్దస్త్గా పనులు చేపిస్తున్నారు అనేది కొంచెం వినబడ్డది. దానికి మనం అందరం ప్రతి జూన్ నుంచి ఏకమై అందరం ఒక జూన్లో ఏదన్నా వీక్ ఉంది లేకపోతే పక్క జూన్ వాళ్ళనన్నా నేను కలిపి మనకు ఆ సపోర్ట్ చేసుకొని మనం అందరం కలిసి మన పనులు బంధు పెట్టుకుంటే గవర్నమెంట్కు ఖచ్చితంగా ఇది తెలియజేస్తుంది. ఇప్పటిదాకా సీనన్న అన్నాడు మనకి, ఎందుకంటే కార్మిక మంత్రి దగ్గరికి సీనన్ననే తీసుకెళ్ళాడు. ఆ రోజు 2 ఎమ్మెల్యేలు సీనన్న నేను చాన్పాష్ అందరం వెళ్ళాం. మనకు మంచి జరుగుతుందని ఎంతో ఆశతోటి ఉన్నాం. మరి అదే స్ఫూర్తితోటి ఖచ్చితంగా మన గవర్నమెంట్ నుంచి ఏదో ఆదేశం వస్తుందని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. దయచేసి ఇది ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్దాం. మనం ముందుకు పోయిన తర్వాత 1-2 రోజులలో మన విజయం సాధించితే మనం గొప్ప వాళ్ళం అయిపోతాం. అందరం మన కార్మికులకు కష్టాలన్నీ పోతాయనేది ఒక నమ్మకం మా సెంటర్ కమిటీ ఖచ్చితంగా. మనకు పోలీసు వాళ్ళకు కూడా మనం సహకరించాలి. మనకు కూడా పోలీసు వాళ్ళు పొద్దుగాల నుంచి సహకరిస్తారు కాబట్టి దయచేసి ఇది ఖచ్చితంగా రేపటి నుంచి మీ జూన్లల్లో ఖచ్చితంగా మీరు మీటింగ్ పెట్టుకొని ఖచ్చితంగా సమ్మె పాటించాలని కోరుకుంటున్నాం. మరి దీంతో ఖచ్చితంగా మన చైర్మన్ గారు కూడా 2 మాటలు చెప్తాడు, వినండి. ఇక్కడికి ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ఇక్కడికి ఇచ్చేసిన నా సెంటరింగ్ బంధువులందరికీ నేను సవినయంగా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్న, దయచేసి ఇది మీరు ఖచ్చితంగా వినాలని మీ అందరికీ విజ్ఞప్తి. మనం సమ్మె అనేది మన ఆకలి పోరాటానికి సంబంధించిన విషయం. మనం ఏ సైట్లన్నా ఎవరైనా అనుకోకుండా పని చేస్తే వాళ్ళని ఒప్పించి మెప్పించి బంద్ చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప దౌర్జన్యాలకు వాటికి వీటికి పోకుండా మీకు వాళ్ళని ఒప్పించే ధైర్యం లేకుంటే ఇంకా చాలామందిని కలుపుకొని పోయినా సరే వాళ్ళు బంద్ చేయడానికి ఒప్పించి బంద్ చేయాలి తప్ప మనం ఎలాంటి వల్గర్ వ్యాఖ్యానించకుండా వారు మన సోదరులే కాబట్టి వారిని కలుపుకునే ప్రయత్నం చేయాలని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, ముఖ్యంగా కాంట్రాక్టర్లందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక్క మనిషి అతని స్వార్థానికి పనిచేసి ఈ లక్షల మంది కడుపు కొట్టొద్దని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఒక్కరి సమస్య కాదు, వేల కుటుంబాలకు సంబంధించిన విషయం. ఈరోజు ఒక 10,000 ఫీట్లో 20 ఫీట్లో ఉన్నోళ్ళు కొంత సంపాదించుకొని వెనక పెట్టుకొని ఉండవచ్చు. కానీ 500 ఫీట్లు 1000 ఫీట్లు 2000 ఫీట్లు ఉన్నోళ్ళు వాళ్ళు కడుపులు మార్చుకొని వాళ్ళ కుటుంబాల కడుపులు మార్చి ఇక్కడికి నిరసనకు ఇచ్చేసారు. ఏదో రేపు జరుగుతుంది, మంచి జరుగుతుంది అని ఆశతోటి, రేపు 5 ఏళ్ళు ఈజీగా నోట్లోకి వెళ్తాయని ఆలోచనతోటి ఇక్కడికి వచ్చేసారు. కొంతమంది స్వార్థంతో పనిచేసి వాళ్ళ పొట్టగొట్టి వాళ్ళ ఉసురు పంచుకోవద్దని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా.